ఏంద్రా బాబు, గోల్కొండ ఫోర్ట్ అంటే ఇంత పెద్దదా? ఇన్ని రోజులు ఫోటోల్లో చూసిన గోల్కొండని ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి లైవ్గా చూడ్డానికొచ్చేశాం. కానీ ఈ ఫోర్ట్ వెనకాల ఇంత పెద్ద కథ ఉందని తెలుసా? రండి మావా, లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ముందుగా టికెట్లు తీసుకున్నాం. టికెట్ చేతిలో పడగానే మా ఫ్రెండ్స్కి ఒక్కటే ఫీలింగ్, ఇంకేముందిరా దండయాత్ర స్టార్ట్. అలా టికెట్లు పట్టుకుని ఫ్రెండ్స్తో కలిసి గోల్కొండ ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. గేట్ దగ్గర నుంచే చూస్తుంటే అబ్బా, ఫోర్ట్ మామూలుగా లేదే. ముందుగా టికెట్లు తీసుకున్నాం. లోపలికి అడుగు పెట్టగానే ఫస్ట్ కనిపించేది ఈ భారీ గోడలే. మనకిప్పుడివి పాత గోడల్లా కనిపిస్తున్నాయి గాని ఒకప్పుడు ఇవే ఫోర్ట్కి మెయిన్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇక్కడొక గేట్, దాని తర్వాత ఇంకో గేట్. అప్పట్లో శత్రువులొస్తే ఈ డిజైన్తో వాళ్ళని ఈజీగా లోపలికి రానివ్వకుండా చేసేవాళ్ళు. ఇక మేమైతే హిస్టరీ కన్నా ముందు ఫోటోలు వీడియోల మీద పడ్డాం. ఒకడు ఫోటోలు తీస్తున్నాడు, ఇంకొకడు వీడియోలు తీస్తున్నాడు. నేనేమో అబ్బా ఈ షాట్ అదిరిపోవాలరా అంటూ కెమెరా పట్టుకుని తిరుగుతున్నా. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ అలా నడుస్తుంటే ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఈ గోల్కొండ కథ ఏంటో తెలుసా? ఈ ఫోర్ట్ కథ కాకతీయుల కాలం నుంచే మొదలైందట. తర్వాత బహమనీ సుల్తానుల చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కుతుబ్ షాహీ రాజుల కాలంలో గోల్కొండకి అస్సలు ఊపొచ్చింది. అప్పట్లో గోల్కొండ అంటే చిన్న విషయం కాదు మావా. పాలిటిక్స్, బిజినెస్, పవర్ అన్నీ ఇక్కడే ఉండేవి. అంతేకాదు గోల్కొండ పేరు డైమండ్స్ కి కూడా బాగా ఫేమస్. అంటే ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ ప్లేస్లో ఒకప్పుడు రాజులు తిరిగేవాళ్ళన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫోర్ట్ని అప్పట్లోనే చాలా తెలివిగా డిజైన్ చేశారట. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక చోట చప్పట్లు కొడితే దూరంగా ఉన్న ఇంకో ప్రాంతంలో వినిపించేలా అకౌస్టిక్ డిజైన్ ఉందని చెప్తారు. ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఇదంతా పెద్ద విషయం అనిపించకపోవచ్చు. కానీ వందల సంవత్సరాల క్రితమే ఇంత తెలివిగా కట్టారంటే అప్పటి వాళ్ల బ్రెయిన్ లెవెల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మేమైతే ఫోర్ట్ మొత్తం తిరుగుతూ బాగానే ఎంజాయ్ చేశాం. మధ్యలో ఎన్ని మెట్లెక్కామో మాత్రం అడక్కండి. ఒక టైంలో ఇంకెన్ని మెట్లురా బాబూ అనే పరిస్థితి వచ్చేసింది. కానీ పైకి వెళ్ళాక కనిపించే వ్యూ మాత్రం అబ్బా, దానికి మెట్లెక్కడం వర్త్ ఇట్. ఇలా ఫోర్ట్ మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఇంతసేపు ఫోర్ట్ చుట్టూ తిరిగి హిస్టరీ, ఆర్కిటెక్చర్ అన్నీ చూశాం. కాని ఇక్కడికొచ్చేసరికి మాత్రం వాతావరణమే కాస్త ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని దర్శించుకుని సరే మా ట్రిప్పు బాగా జరగాలి అని మనసులో కోరుకుని మళ్లీ మా జర్నీ కంటిన్యూ చేశాం. జై శ్రీవాసువి. ఓవరాల్గా ఫ్రెండ్స్తో గోల్కొండ ఫోర్ట్ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం.